హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. లాస్ట్ వీడియోలో చిన్స్వి టెంపుల్ అయిపోయింది కదా, ఇది కంటిన్యూషన్. ఇప్పుడు అక్కడి నుంచి నేను జెంటింగ్ ఐలాండ్స్ కదా బయలుదేరాను. ఇది 6118 అంత హైట్ ఫీట్లో ఉంటుంది. మనం పైకెక్కుతున్న కొందకి చల్లదనం వల్ల క్లౌడ్స్తో పాటు స్నో కూడా మిక్స్ అయిపోయి మనకు ఆ బిల్డింగ్స్ కానీ అక్కడ కేబుల్స్ వ్యూ కూడా ఏమీ కనిపించదు. మనం ఎంత హైట్ పైకి వెళ్తుంటే అంత చల్లగా ఉంటుంది. డౌన్ కేఎల్లో మాత్రం చాలా వేడిగా ఉంది. ఇది సమ్మర్ సీజనే, కానీ పైకి ఎక్కుతున్నాం కాబట్టి మనకు ఆ స్నో చల్లదనం వల్ల ఇలా క్లౌడీగా ఉంటుంది. వ్యూ అయితే అసలు ఎంత బాగుందంటే అదిరిపోయింది. చిన్స్వి టెంపుల్ నుంచి నాకు ఈ గెంటింగ్ ఐలాండ్స్కి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. మీకు ఒక విషయం చెప్పనా, వరల్డ్లోనే ఫస్ట్ హోటల్, లార్జెస్ట్ హోటల్ ఇది గెంటింగ్ ఐలాండ్స్లో. ఈ హోటల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉంది. ఆల్మోస్ట్ హోటల్కి అయితే రీచ్ అయిపోయాను. ఎంట్రన్స్లోనే మనకి రైట్లో ఇలా అయితే డెకరేషన్ చేసి పెట్టారు. అది ఆర్టిఫిషియల్ ట్రీసే. దాని చుట్టూ చిన్న చిన్న లైట్స్ వల్ల ఆ ఏరియా అంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది చూపించడానికి ఇటువైపు వచ్చాను. యాక్చువల్గా నేను రూమ్ చెక్ ఇన్ అవ్వాలి, సో కౌంటర్ అటువైపు ఉంది. ఒక్కసారి ఇది చూపించిన తర్వాత వెళ్దామని వీడియో తీస్తున్నాను. ఈ హోటల్ పేరు ఫస్ట్ వరల్డ్ ప్లాజా. మీకు ఒక్కసారి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు చూపిస్తాను చూడండి. ఇలాంతా ట్రీస్తో లైట్స్తో చాలా బాగుంటుంది వ్యూ. అక్కడక్కడ చిన్న చిన్న టేబుల్స్, చైర్స్ అయితే వేశారు. టూరిస్టులు మొత్తం మాల్ అంతా తిరిగి కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. ఈ జెంటింగ్ ఐలాండ్స్లో కన్వెన్షన్ సెంటర్లో టవర్స్ ఉంటాయి 1, 2, 3 అని. సో ఇక్కడ అందరూ చెక్ ఇన్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, చెక్అవుట్ అయ్యే వాళ్ళు అవుతున్నారు అనమాట. సో రష్ అయితే చాలా ఉంది. ఇది వీకెండ్, నేను వెళ్ళినప్పుడు వీకెండ్ కాబట్టి ఇంకా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. మీకు ఈ వీడియోలో అక్కడక్కడ కనిపించే అన్ని ఏటీఎం మెషిన్సే. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు డ్రా చేసుకోవడానికి ఈ మాల్లో. ఇది ఆటోమేటిక్ రోబో క్లీనర్. చక్కగా కెమెరాస్ ఉండేదానికి ఎవరైనా అడ్డం వస్తే ఆగిపోతుంది, ఎవరు లేకపోతే ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా చాలా బాగుంది ఈ టెక్నాలజీ. మీకు క్లియర్గా ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. క్యూట్ నానో లాగా కార్ లాగా ఉంది. చాలా కెమెరాస్ ఉన్నాయి దాని చుట్టూ. అక్కడ వెనక లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ అండ్ చైనీస్ ఇస్తుంది. ఇక్కడ చాలామంది చైనీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది, మనకి ఇంగ్లీషు. ఈ జెంటింగ్ ఐలాండ్స్లో స్పెండ్ చేయడానికి టూరిస్టులు మాత్రమే కాదు, పేరెంట్స్తో కిడ్స్ కూడా వస్తున్నారు. ఇదంతా కిడ్ జోన్, వాళ్ళకి మంచి టైంపాస్ అన్నట్టు. ఎదురుగా రోబో ఆగిపోయింది. ఎందుకు ఆగిందని నేను చాలాసేపు అబ్జర్వ్ చేశాను. ఎదురుగా ఎవరు లేరు కదా, అది ఎందుకు వెళ్ళట్లేదు అని. కాకపోతే వాళ్ళ కెమెరాకి ఇక్కడ పేరెంట్స్ చిన్న బేబీతో ఉన్నారు కదా, అది అడ్డుగా కనిపిస్తుంది. వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత అది మూవ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? నాకైతే రోబో చాలా బాగా నచ్చింది. ఈ వ్యూ చూడండి. అసలు సీనరీస్లో చూడడమే కానీ రియల్ లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత అందమైన మౌంటైన్స్ని, క్లౌడ్స్ని, స్నోని మిక్స్ అయిపోయినటువంటి ఈ నేచర్ని చూడడం ఫస్ట్ టైం. అక్కడంతా బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఆ స్నోకి కనిపించట్లేదు. మార్నింగ్ క్లియర్ అయితే మీకు ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను చూపించడానికి. ఇది ఈవినింగ్ టైం కాబట్టి అసలు ఆ రోడ్స్ చూడండి, నాగుపాము ఎలా వెళ్తే ఉంటుందో అలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఇది. నాకు రూమ్ యాక్సెస్ కార్డ్ ఇచ్చారు. నా రూమ్ నెంబర్ చూపిస్తాను మీకు. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందినటువంటి హోటల్. బై నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ టోటల్గా 7351 రూమ్స్ ఉన్నాయి. అందుకే ప్రపంచం నుండి లక్షల మంది టూరిస్టులు ఇక్కడ స్టే చేయడానికి వస్తుంటారు. ఈ హోటల్ని 2001లో స్టార్ట్ చేశారు. అప్పట్లో 6118 రూమ్స్ మాత్రమే ఉండేవి. తర్వాత టవర్ 2 అనెక్స్ యాడ్ చేసి 2015లో 7351 రూమ్స్కి పెంచారు. నా రూమ్ నెంబర్ ఇది 7955. ఈరోజు డే 3 ఈవినింగ్. పొద్దునంతా బాతు కేవ్స్ అండ్ ఇంకొక బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది కదా చిన్స్వి అని, అది కూడా వెళ్ళాను. దాని తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఒక పెద్ద మాల్ ఉంది జెంటింగ్ ఐలాండ్స్లో. మాల్స్తో పాటు కెసినో కూడా ఉంది. జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో చేసి చూపించి ఎలా ఉంది అసలు అనేది. నాకు ఇది ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కెసినోకి వెళ్ళలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి చూసి మీకు కూడా చూపిస్తాను. ఓకేనా?
రూమ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కిందకి దిగాను. ఇలా ఎస్కలేటర్లోంచి డైరెక్ట్గా ఇంకొక మాల్కి అయితే వస్తాము. ఈ మాల్ మీకు చూపిస్తాను ఒక్కసారిగా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే 7th వండర్ 8th వండర్ అంటారు కదా, నాకైతే ఇక్కడ అన్ని వండర్స్ కనిపిస్తున్నాయి. అంత బాగుంది. ఇక్కడ లోకల్ మలేషియన్స్, చైనీస్ వాళ్ళు, టూరిస్టులు మళ్ళాంటి వాళ్ళు, ఇలా కాకుండా మోస్ట్ సీనియర్ సిటిజన్స్ లైక్ 70s 80s క్రాస్ అయిన వాళ్ళు కూడా వస్తారు బికాస్ ఆఫ్ కెసినో. ఇది పైన అంత వ్యూ డిజైన్. మీకు ఓవరాల్గా ఒక్కసారి మాల్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇటువైపు వెళ్తే స్కై కెసినో. ఇది జెంటింగ్ ఐలాండ్స్లో ఉన్న పెద్ద ఎంటర్టైన్మెంట్ అట్రాక్షన్స్లో ఒకటి. నేను ఎప్పుడు కెసినోకి వెళ్ళలేదు. ఇంటీరియర్ ఎలా ఉంటుందని చూడాలనిపించింది, అందుకే వెళ్తున్నాను. చాలా బాగుంది. మోడ్రన్ ఇంటీరియర్, హ్యూజ్ ఎల్ఈడి సీలింగ్, లగ్జరీ డిజైన్స్తో చాలా గ్రాండ్గా ఉంది. ఇది పైనుంచి వ్యూ. నేను మాల్కి వెళ్ళాను, పైనుంచి చూపిస్తున్నాను. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 11 అవుతుంది. డిన్నర్ చేద్దామని కెసినో నుండి బయటకైతే వెళ్తున్నాను. జెంటింగ్ ఐలాండ్స్ని లిమ్ గాన్ టాంగ్ అనే బిజినెస్ మ్యాన్ 1960sలో డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్ అయిన ఫస్ట్ వరల్డ్ హోటల్తో కలిపి 1000 ఆఫ్ రూమ్స్లో ఉన్న కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సిటీగా మారిపోయింది. మలేషియాలో మోస్ట్ ఫేమస్ హిల్ రిసార్ట్స్లో ఒకటిగా థీమ్ పార్క్స్, హోటల్స్, షాపింగ్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసిన డెస్టినేషన్గా డెవలప్ అయింది. ఇక్కడ షాపింగ్ మాల్స్ చాలానే ఉన్నాయి. ఏదైనా కొనుక్కోవచ్చు. ఫుడ్ అన్నీ దొరుకుతాయి, ఇండియన్ ఫుడ్ తప్ప. ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి. ఎక్కడ కూడా ఎడిట్ చేసి మ్యూజిక్ యాడ్ చేయట్లేదు, బికాస్ మీరు కూడా ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందో లైవ్ ఎక్స్పీరియన్స్ కోసం అని ఇలాగే పెట్టేస్తున్నాను వీడియోని. ఐఆర్ కర్రీ అని ఒకటి ఉంది ఇక్కడ. సో చూడ్డానికి బాగుంది. అన్నీ తిరిగి తిరిగి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్నాయి, 11 అవుతుంది కాబట్టి ఇక్కడ తిందామని వచ్చాను. ఇదంతా మెను. ఇక్కడ రాశారు బోర్డు మీద 100% నో పోర్క్ నో లాడ్ అని. ఇక్కడ చూస్తుంటే కొంచెం స్పైసీ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను స్పైసీ ఎక్కువ తినను, అందుకనే ఇంకో పక్కనైతే ట్రై చేద్దాం. ఓన్లీ మీ అని ఉంది. అక్కడ కూడా పెద్దగా నాకేమి నచ్చలేదు. ఇదంతా మెను. సో ఇంకో చోట ట్రై చేద్దాం. ఇప్పటికే ఒక 4-5 రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా లేట్ చేస్తే ఇది కూడా దొరకదేమో అని ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ మెనూ చూసి అంతా నూడిల్స్ విత్ చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది చాలా స్పైసీ ఉంది, కానీ వాళ్ళు పైనుంచి హనీ వేస్తారు. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఫుడ్. మనకి ఇండియన్ రెస్టారెంట్లోనే తినాలి, ఇండియన్ ఫుడ్డే కావాలంటే దొరకదు. ఇక్కడ ఏది దొరికితే అదే తినాలి. జెంటింగ్ ఐలాండ్స్లో ఫుడ్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అసలు ఇది ఒక మరో ప్రపంచం. పైనుంచి వ్యూ చూస్తుంటే మంచి కాంట్రాస్ట్ కలర్స్తో ఆ బిల్డింగ్ అండ్ లైట్స్తో కింద పబ్లిక్ అటు ఇటు తిరుగుతూ ఫుల్ ఆఫ్ అసలు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉందంటే మాల్. చాలాసేపు ఇక్కడే ఉన్నాను. ఇదంతా పైనుంచి వ్యూ మీకోసం మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదంతా జెంటింగ్ ఐలాండ్స్లో కెసినోస్, పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కిడ్ జోన్స్ కూడా ఉంటాయి. ఎలాంటి బోర్ ఉండదు. పేరెంట్స్కి కానీ కిడ్స్కి కానీ ఫుల్ టైం పాస్ ఇక్కడ. ఇక్కడ నుంచి అన్ని బార్స్. ఇక్కడ నుంచే బార్ స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది. ఒకటొకటిగా చూపిస్తాను చూడండి. అదంతా మొత్తం ఆ లైన్ వరకు ఎండ్ వరకు చాలా బార్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ ఇండియన్స్ కంటే లోకల్లో ఉన్న మలేషియన్స్ అండ్ చైనీస్ వాళ్ళు ఈ వీకెండ్ పార్టీస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ డే 3లో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. బాతు కేవ్స్, చిన్స్వి టెంపుల్ అన్నీ కవర్ చేసుకొని జెంటింగ్ ఐలాండ్స్ కూడా కవర్ చేసుకున్నాను కాబట్టి ఫుల్ టైర్డ్ ఈరోజు. ఇంకా అంతే, నా బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇలా ఇంతకు ముందు చెప్పాను కదా, టవర్ 1, 2, 3 ఇలా ఉంటాయని. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. నా రూమ్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇది నేను వెళ్ళవలసింది అనమాట, టవర్ 2లో 7th ఫ్లోర్. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. చాలామందికి ఇదే డౌట్ వస్తుంది, 7351 రూమ్స్ ఉన్నా రూమ్ నెంబర్స్ మాత్రం టవర్ అండ్ ఫ్లోర్స్ ప్రకారమే ఉంటాయి. ఇదే మెయిన్ పాయింట్. అందుకే నా రూమ్ నెంబర్ 7955 వచ్చింది. ఇప్పుడు మీకు క్లియర్ కదా డౌట్? ఓ మై గాడ్, అసలు చెప్పడానికి లేదు, జిప్ వేసుకోవాలి, అంత వండర్ఫుల్గా ఉంది తెలుసా. నేను వెళ్ళిన ప్లేస్ ఇప్పుడు కెసినో. చూసారు కదా, మీకు ఆ వ్లాగ్ తర్వాత ఇది ఎండింగ్ చెప్తున్నాను. నాకైతే సూపర్గా నచ్చింది. చూడండి, బ్యాక్లో అసలు ఎవ్వరూ లేరు, అందరూ అక్కడే కెసినోస్ దగ్గర, మాల్స్ దగ్గర. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ బిల్డింగ్ అనమాట. దీంట్లోనే మాల్స్ ఉంటాయి, జెంటింగ్ ఐలాండ్స్ అని. దీంట్లోనే హోటల్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, కెసినోస్ ఉన్నాయి. అసలు మామూలుగా లేదు. నేనున్న హోటల్ నెంబర్ 7955. సో ఇదేనండి నా వ్లాగ్, ఇంతటితో ఎండ్ చేస్తాను. న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు డే 4 మలేషియా. చూడాలి ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాననేది. సో ఇంతటితో సైనింగ్ ఆఫ్, బాయ్.